హాయ్ అండి, మన ఫేవరెట్ స్టోరీ టైం. ఈ స్టోరీలో కొంతవరకు మారల్ కూడా ఉంటుంది. సో కొంచెం గట్టిగా వినండి. ఒక పెయింటర్ ఉన్నాడు. వాడికి ప్రపంచంలో ఉన్న ఆ, అత్యంత పెయింటింగ్లో ఉన్న దాంట్లో ద బెస్ట్ పెయింటింగ్ వేయాలని ఆయనకి ఆల్రెడీ ఆయన పెయింటర్గా చాలా బాగా గుర్తింపు ఉంది. ఆయన ఒక రోజు బాగా నిద్రపోతున్నప్పుడు వాడి దగ్గర నుంచి అంటే దేవుడు ఉన్న వెలుగు, దేవుడిలో ఉన్న ఫేస్లో ఉన్న గ్లో ఇవన్నీ రావాలి. అలా వచ్చిన వాళ్ళని రియల్ ఫేస్ని నేను ఎక్కడన్నా ఒకసారి చూసి ఎదగాలని గుడిలు, మసూదీలు, చర్చిలు చుట్టూతో ఉన్న అన్ని ఎక్కడ మంచి పనులు జరుగుతుందో అక్కడ అందా వెళ్ళి మీటింగ్లు, ఈ కమ్యూనిటీ బేస్డ్ ఉన్న మీటింగ్లు అట్లా అన్నిటిలో వెళ్ళి చూస్తూ ఉంటాడు. కానీ వాడికి ఒక్క ఫేస్ని కూడా అట్లా దేవుడి కింద డ్రా చేయాలి అన్న రియాలిటీ ఫేస్ అయితే కనిపించదు. చివరిగా పొలాలు, ఇవన్నీ కూడా అంటే పొలాలు, మసానం అట్లా అన్ని ఎడ్యుకేషన్ ఉన్న సొసైటీ, పబ్లిక్ మీటింగ్ జరిగే చోట అన్ని చోట వెతుకుతుంటాడు. వెతికితే వాడు అక్కడ ఎక్కడ హ్యాపీగా లేదు. చివరిగా అలసిపోయి దారిలో వస్తూ ఉంటే ఓ గొర్రెల కాపరిని చూస్తాడు. వాడు ముఖం చాలా యవనంగా, అందంగా, ప్రకాశంగా, చూడంగానే దేవుడికి ఉన్న పోలికలన్నీ గంభీరంగా, కళ్ళు, ముక్కు ఇవన్నీ అట్లా అద్ది పెట్టినట్టు అట్లా ఒక డ్రా వేస్తే ఎట్లా ఉంటుందో ఒక డయాగ్రామ్ లాగా ఉంది. ఈయన చూసుకుని భలే ఉన్నాడని చెప్పి ఆయన కూర్చోపెట్టి ఆయన అడిగి ఆ ఫోటో వేయించుకొని దాని నుంచి బెస్ట్ పెయింటింగ్ అవార్డు కింద తీసుకున్నాడు. ఇదన్నీ జరిగి కొన్ని రోజులు అంతా బాగా అసలు ఆయనకి పెయింటింగ్లో అసలు అంత ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. అప్పుడు ఆయన అనుకున్నాడు, అమ్మయ్య దేవుడిని చూస్తే దేవుడి రూపం ఇట్లా బేదల్లో కూడా ఉంటుంది, అసలు ఏం అందం లేని వాడు స్నానం చేశాడో లేదో తెలీదు, ఇలా ఉన్న వాళ్ళ కూడా ఇంత అందంగా ఉన్నాడని అనుకున్నాడు. అదే ఒక 10 సంవత్సరాల తర్వాత ఆయనకి అండి ఒక నిద్రపోతా ఉన్నప్పుడు ఒక కొడూరమైన అసలు బీభత్సమైన ఒక దెయ్యం ఫేస్ కానీ లేదంటే ఒక రాక్షసుడు ముఖం కానీ వేయాలని అనుకుని ఈసారి చాలా చోటుకు తిరిగాడు. అంటే ఎక్కడంటే ఆ చంపే వాళ్ళని ఇట్లా రేపిస్ట్ ఇలా అన్ని ఏదో జైలు, ఈ ఘోరంగా ఉన్న వాళ్ళు దొరికే వాళ్ళు అట్లా ఉన్న చోట అన్ని వెతుకుతున్నాడు. అంటే ఆయనకి ఎక్కడైతే ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరి దగ్గర సాడిస్ట్, చంపే వాళ్ళు ఘోరంగా ఉండేవాళ్ళు అన్ని చోట ఈ మునిలు, సాధులు అట్లా కొంతవరకు ఏదో కొంత పెద్దగా ఇది చేసుకుని గడ్డం ఇదన్నీ పెట్టుకుని భయంకరంగా ఇట్లా డాన్స్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళ చోట విలన్ క్యారెక్టర్ లో ఉన్న డాన్స్ వేసుకున్న వాళ్ళు అట్లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీళ్ళందరి దగ్గర వెళ్ళి ఆ ఫేస్ ఈయనకు కళల్లో ఏ ఫేస్ వచ్చిందో ఆ ఫేస్ ఎక్కడ కనిపించలేదు. చివరిగా అసలు ఏంటి ఎక్కడ కనిపించలేదు, జైలంతా వెతికాను, అన్ని చోట వెతికాను, నాకు అందరు ఆ ఫేస్ అసలు సడన్ గా స్ట్రైక్ అవ్వట్లేదు. నేను ఒక దేవుడి ఫోటో వేయటానికేమో అంత టైం పట్టింది, ఇప్పుడు నేను ఒక అసలు ఘోరాది ఘోరంగా ఒక అసురుడు, ఒక దెయ్యం లాంటి ఉన్న మనిషిని ఫోటోని ఎదుగుతున్నప్పుడు ఇంత టైం పడుతుందని ఫైనల్ గా ఏంటంటే ఒకడు దొరికాడు. ఒకడు దొరికితే వాడు ఫోటో కూర్చోబెట్టి వేస్తుంటాడు. నిజంగా చాలా బాగా వచ్చింది. కానీ ఆడు కంపేర్ చేసినప్పుడు ఇందుకు ముందు వచ్చిన పెయింటింగ్ కు ఇప్పుడు వచ్చిన పెయింటింగ్ కు కంపేర్ చేస్తున్నాడు. అంటే దేవుడికి దెయ్యానికి కంపేర్ చేసినప్పుడు వెనకాల ఈ ఫోటో వేయించిన పర్సన్ ఎవరైతే ఉన్నారంటే దెయ్యంగా ఈడు ఎవరైతే ఫోటోను వేయించాడో ఆ పర్సన్ ఉన్నాడు కాదు, ఆడు ఎక్కి ఏడుస్తున్నాడు. ఏంటి ఈడెక్కి ఏడవటం ఏంటి, నాకు అర్థం కావట్లేదు, ఏంటో నీ ఫోటో ఏదైనా సరిగ్గా వేయలేదా, ఏంటో నీ బాధ ఎందుకోసం ఏడుస్తున్నావు అంటే అంటాడు, నువ్వు దెయ్యంగా దేవుడిగా ఏ ఫోటో అయితే వేసావో అది 10 ఏళ్ళ క్రితం కూడా నేనే, 10 ఏళ్ళ తర్వాత నన్నే దెయ్యంగా కూడా వేసినాను. అంటే నీ ఫోటోలో దేవుడు ఉన్నాడు, దెయ్యాలు ఉన్నాడు, నేను దేవుడి దగ్గర నుంచి దెయ్యంగా రావటానికి 10 ఏళ్ళు పట్టింది అని చెప్పి చూసి ఓర్చుకోలేక ఏడుస్తున్నాను అన్నాడు. అంటే ఏంటి, నా సిచ్యువేషన్ నన్ను దేవుడిని దగ్గర నుంచి దెయ్యంగా మార్చింది. ప్రతి దానిలో ఇద్దరు ఉంటారు, దేవుడిగా ఉన్నప్పుడు పూజిస్తారు, దెయ్యంగా ఉన్నప్పుడు రాలేసి కొడతారు. ఇప్పుడు నా బతుకు కూడా అలా అయిపోయింది, బాధల్లో ఉన్నాను. సో ఇదన్నీ సిచ్యువేషన్ వల్ల జరుగుతుంది, ఎవరి ఇంటెన్షన్ వల్ల కాదు. నాకు దేవుడిగా ఉండటమే ఇష్టం, కానీ దెయ్యంగా మారిన పరిస్థితి అలా ఉండదు కాబట్టి మారాను అని చెప్పగానే అసలు ఆడు కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అట్లా ఉండిపోయి ఆయన్ని చూసుకుని ఈ ఫొటోస్ పెయింటింగ్ ని చూసుకుని ఏం మాట్లాడకుండా ఉన్నారు. అలా మన కూడా మన దగ్గర ఉన్న వాళ్ళని ఒకప్పుడు దేవుడిగా చూస్తుంటాం, ఇప్పుడు దెయ్యంగా చూస్తుంటాం. ఏం చేయలేదండి.